everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 26th of February 2025. So, ee roju manamu lot of important articles ni deal chestunnam. So basically around 7 mains articles and 6 prelims articles. Ee 6 prelims articles lo last one nenu nenu homework istanu that you have to read it on your own. Okay? సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో దిస్ ఈస్ ద ఎడిటోరియల్, ద ఫస్ట్ ఎడిటోరియల్. I have picked it from yesterday's newspaper ఎందుకంటే నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను దట్ ఐమ్ గోయింగ్ టు డీల్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ ఇన్ టుడేస్ క్లాస్ అని. ఓకే, సో ఫెన్సింగ్ అవుట్ ఇంటర్ఫెయిత్ రిలేషన్స్ ఇన్ ద న్యూ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది మనకి GS2లో ఇంపార్టెంట్ అవుతుంది. GS2లో గవర్నెన్స్, లీగల్ ఫ్రేమ్వర్క్, సివిల్ రైట్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ టాపిక్స్తో లింక్ అవుతుంది అనమాట. సో January 27, 2025లో మనకు తెలుసు ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, సో యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంటర్ఫేత్ మ్యారేజెస్ ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో అండ్ ఆల్సో రిలీజియస్ కన్వర్షన్స్ లో కూడా స్ట్రిక్ట్ రూల్స్ ని, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో బేసికలీ యూసీసీ ఏం చేస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇట్ ఈస్ అండర్ DPSPs of the Indian Constitution. So that is required, okay, to establish gender justice, legal uniformity and administrative efficiency. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే, సో బేసికలీ మనకి క్రిమినల్ లాస్ కి ఎవ్రీ రిలీజన్ కి సేమ్ లాస్ అనేవి వర్తిస్తాయి. వెరాజ్ సివిల్ లాస్ లైక్ ఫ్యామిలీకి సంబంధించి, అడాప్షన్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో చట్టాలు అవన్నీ ఒక్కొక్క రిలీజన్ కి ఒక్కొక్కలా అప్లికబుల్ అవుతున్నాయి ప్రెసెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఐడియా ఏంటంటే ప్రతి రిలీజన్ కి ఈవెన్ సివిల్ లాస్ లో సిమిలారిటీస్ అనేవి ఉండాలి అని కాన్సెప్టే యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మనం జెండర్ జస్టిస్, సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిలీజియన్స్ లో patriarchal features అనేవి ఉంటాయి. సో అవన్నీ ఏం చేస్తాయి, సో they'll put some restrictions on the women and also in some religions there won't be any acceptance. Not only in some religions but most of the religions లో transgenders కి ఈక్వాలిటీ అనేది ఉండదు. Still transgenders are not accepted, legally accepted అయినా సో socially and mentally still they are not accepted into the mainstream society, right? సో వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి, జెండర్ జస్టిస్ ని అచీవ్ చేయడానికి, లీగల్ యూనిఫార్మిటీని అచీవ్ చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని అచీవ్ చేయడానికి మనకి ఏం ఇంపార్టెంట్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫెనామినా అనమాట. ఓకే, సో క్రిటిక్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ లా ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ టూల్ ఫర్ సోషల్ సెగ్రిగేషన్. సోషల్ సెగ్రిగేషన్ కి మనము లాస్ ని, ఎవరైతే క్రిటిక్స్ అంటున్నారో ఈ పర్టికులర్ లా ని సోషల్ సెగ్రిగేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఇంటర్ఫేత్ కపుల్స్ కి, మైనారిటీ కమ్యూనిటీస్ కి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఒపీనియన్ తెలియజేస్తున్నారు. ఓకే, బట్ ప్రస్తుతం ఏం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి అన్ని స్టేట్స్ లో ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మ్యారేజ్ టైంలో రిలీజియస్ కన్వర్షన్స్ చేసుకోవాలి అని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ దానికి సంబంధించిన చట్టాలు, యాంటీ కన్వర్షన్ చట్టాలు అనేవి తీసుకొచ్చారు ఈ స్టేట్స్ లో. సో దట్ ఈస్ పుట్టింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్ఫేత్ మ్యారేజెస్ అనమాట. ఓకే, సో అయితే యూసీసీ ఏం చేసింది అని అంటే ఈ చట్టాలన్నింటినీ కంబైన్ చేసేస్తుంది. సో ఇట్ లీగలైజెస్ బ్యూరోక్రాటిక్ కంట్రోల్ ఓవర్ ద పర్సనల్ రిలేషన్షిప్స్ ఆల్సో. సో పర్సనల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా బ్యూరోక్రాటిక్ కంట్రోల్ అనేది ఈ యూసీసీ వల్ల వస్తుందన్నమాట. సో దిస్ రేస్ కన్సర్న్స్ ఓవర్ ద సివిల్ లిబర్టీస్ అండ్ ఆల్సో ద రిలీజియస్ ఫ్రీడమ్. ఓకే, సో వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ మరి? ఫస్ట్ థింగ్, ఇంటర్ఫేత్ మ్యారేజెస్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, లివ్ ఇన్ కపుల్స్, లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ని ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ అండ్ లీగల్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయి. సో మ్యారేజ్ లాస్ అండ్ కన్వర్షన్స్ హర్డిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954. సో ఇంటర్ఫేత్ కపుల్స్ ఏంటంటే 30 days బిఫోర్ నోటీస్ ఇవ్వాలన్నమాట మ్యారేజ్ చేసుకునే ముందు. సో దీనివల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ ఛాలెంజెస్ ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు, ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో మ్యారేజ్ ఆఫీసర్స్ కెన్ రిజెక్ట్ అప్లికేషన్స్ ఆన్ వేగ్ గ్రౌండ్. సో బేసికలీ కొన్ని వేగ్
అండ్ కొన్ని అన్డిఫైన్డ్ గ్రౌండ్స్లలో ఈ ఇంటర్ఫేత్ మ్యారేజెస్ అప్లికేషన్స్ ని కూడా చాలా మట్టుకు రిజెక్ట్ చేస్తున్నారు అనమాట ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. కాబట్టి సోషల్ అండ్ స్టేట్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ కన్వర్షన్ లాస్ యూపీలో, ఎంపీలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్ వీటన్నిట్లలో దే ఆర్ క్రిమినలైజింగ్ ద కన్వర్షన్ ఫర్ మ్యారేజ్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ది అథారిటీస్ అనమాట. ఓకే, సో ఏం చేస్తున్నారంటే కొన్ని స్టేట్స్ లో మ్యారేజ్ టైంలో జరిగే రిలీజియస్ కన్వర్జన్స్ ని క్రిమినలైజ్ చేస్తున్నారు. అథారిటీస్ నుంచి ఎలాంటి అధికారం తీసుకోకుండా, ఎలాంటి పవర్ ని తీసుకోకుండా. సో కాబట్టి ఇలాంటి స్టేట్స్ లో కొన్ని చట్టాలు, యాంటీ కన్వర్జన్స్ చట్టాలు ఏం చేస్తున్నాయనంటే ఇట్ ఈస్ మేకింగ్ ఇండివిజువల్స్ ప్రూవింగ్ దెమ్సెల్స్. ఓకే, సో వాళ్ళు వాలంటరీగా కన్వర్జన్స్ చేస్తున్నారా లేకపోతే ఫోర్స్డ్ కన్వర్జన్స్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కలుగుతుంది అనమాట. కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కపుల్ మీద పడిపోతుంది. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ది ఇంటర్ఫేత్ మ్యారేజెస్. నెక్స్ట్ యూసీసీ ప్రొవిజన్స్, న్యూ యూసీసీ ప్రొవిజన్స్. సో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు ప్రస్తుతం యూసీసీలో ఉత్తరాఖండ్ లో తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో 16 పేజ్ అప్లికేషన్ ప్రాసెస్ ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆధార్ డీటెయిల్స్ ని, లోకల్ వెరిఫికేషన్ ని, కమ్యూనిటీ హెడ్స్ అప్రూవల్ ని, పేరెంటల్ కన్సర్న్ ని ఇవన్నిటిని ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ ఉంటేనే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు అని చెప్పేసి లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ని పెడుతున్నారు. ఓకే, ఒకవేళ రిజిస్టర్ చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే 6 months వాళ్ళని ఇంప్రిజన్ చేస్తారనమాట. అంటే సో యూసీసీలో తీసుకొచ్చిన కొన్ని ప్రొవిజన్స్ వల్ల దే ఆర్ పుట్టింగ్ దేర్ ఐ ఆన్ ఈవెన్ ద పర్సనల్ రిలేషన్షిప్స్ అనమాట. ఓకే, సో ఇలాంటి బ్యారియర్స్ ఉండడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? అన్నెసెసరీగా బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, ఇంటర్ఫేత్ మ్యారేజెస్ అనేవి కష్టంగా అయిపోతాయి. సో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ప్రైవేట్ డెసిజన్ విల్ బి హై నౌ. ఓకే, సో కాన్స్టిట్యూషనల్ గా ఫ్రీడమ్ అనేది ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రైవసీ అనేది ఉండదన్నమాట. అండ్ లీగల్ రిపర్కషన్స్ వస్తాయి అని చెప్పేసి భయపడి కూడా ఇంటర్ఫేత్ రిలేషన్స్ అనేవి అక్కడే కొలాప్స్ అయిపోయి దే విల్ నాట్ మ్యారీ అనమాట. దే విల్ నాట్ మ్యారీ ఈచ్ అదర్. సో దీనివల్ల ఫోర్స్డ్ సెపరేషన్స్ కి గురవుతుంది అనమాట, విచ్ ఇస్ అగేన్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 లో వీల్ హ్యావ్ అ రైట్ టు చూజ్ అవర్ పార్ట్నర్, రైట్? So next, and there will be rise of vigilantism and social pressures also. Community interference అనేది ఎక్కువ అయిపోతుంది. So public notices for interfaith marriages and live-in relationships will create avenues for the harassments. So basically public notices ఇవ్వడం వల్ల interfaith marriages కి సంబంధించి, live-in relations కి సంబంధించి డెఫినెట్లీ సొసైటీ నుంచి వాళ్ళ ప్రెషర్స్ ని, హరాస్మెంట్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ కపుల్, రైట్? అండ్ రైట్ వింగ్ విజిలెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్ఫేత్ కపుల్స్ కి ఇంటిమీడియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు కలవనీయకుండా సొసైటల్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ ఒకవేళ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే దిస్ విల్ లీడ్ టు ద హరాస్మెంట్ ఆఫ్ ది కపుల్ హూ మ్యారీస్ ఇన్ ద ఇంటర్ఫేత్ మ్యారేజెస్, రైట్? సో లీగల్ రిస్క్, సోషల్ రిస్క్లు కూడా పెరుగుతాయి. What will be the impact on freedom and security Mari? For example, in the Uttar Pradesh, multiple cases of wrongful detention of interfaith couples ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిపోర్ట్ అయ్యాయి అనమాట. మల్టిపుల్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఉత్తర్ ప్రదేశ్ లో అండర్ ది యాంటీ కన్వర్జన్స్ లాస్. ఓకే, సో ఎందుకు? బికాస్ దేర్ ఇస్ దిస్ విల్ లీడ్ టు యాంటీ కన్వర్జన్ లాస్ లో ఎన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వడం వల్ల దిస్ విల్ లీడ్ టు ది హ్యాంపరింగ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది కపుల్ అనమాట. వాళ్ళ పర్సనల్ చాయిసెస్ మీద, వాళ్ళ సెక్యూరిటీ మీద, వాళ్ళ ఫ్రీడమ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. So religious leaders and community groups dictate personal relationships violating Article 19. Okay, and also Article 21, right to privacy అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట కపుల్ ది. విమెన్ ఫేస్ సోషల్ ఐసోలేషన్. ఎవరైతే ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకుంటారో సో దాంట్లో మెయిన్లీ విమెన్ అండ్ మెన్ లో ఉమెన్ ఫేస్ హైయర్ ప్రెషర్ అనమాట ఫ్రమ్ ద సొసైటీ. ఫిజికల్ థ్రెట్స్ ని కూడా ఫేస్ చేస్తారు ఇఫ్ దే అటెంప్ట్ అండ్ ఇంటర్ఫేత్ రిలేషన్షిప్. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్ గా ఇక్కడ ఆథర్ చెప్పేది ఏంటంటే ఉమెన్ అండ్ ద ప్రైమరీ విక్టిమ్స్, విమెన్ ఆర్ ద ప్రైమరీ విక్టిమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే లీగల్ అటానమీని కోల్పోతారు, లీగల్ ఏజెన్సీ, ఓకే, లాస్ ఆఫ్ ఏజెన్సీ అండ్ లీగల్ అటానమీ. సో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ విల్ డెఫినెట్లీ పోజ్ సమ్ రిస్క్ ఆన్ ద విమెన్ అనమాట. సో స్టేట్ కంట్రోల్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, so and also legal requirement for parental consent in relationships will stripe away individual agencies also. పర్టికులర్లీ విమెన్ ఎవరైతే ఉంటారో ఈ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ లో ఎవరైతే ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, స్టీరియో టైప్స్ ఉంటాయి వాళ్ళకి అగేన్స్ట్ గా.
అండ్ ఆల్సో ఇంటర్ఫేత్ ఉమెన్ ఆర్ ఫ్రేమ్డ్ as a victims of manipulation. ఓకే, సో patriarchal narratives వాళ్ళ మీద రుద్దుతుంటారనమాట. సో దిస్ విల్ బి ద అనదర్ ఇష్యూ దట్ ఈస్ హైలైటెడ్ బై ది ఆథర్. నెక్స్ట్, దెర్ విల్ బి అన్ ఇంక్రీస్డ్ వల్నరబిలిటీ ఇన్ ద డొమెస్టిక్ వైలెన్స్ ఆల్సో. డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మ్యారీడ్ అండ్ లివ్ ఇన్ విమెన్ ఎవరైతే ఉంటారో, యాజ్ దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీస్, ఓకే, యాజ్ దే విల్ బికమ్ మోర్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీస్, సో దెర్ విల్ బి అ లెసర్ ఛాన్సెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది అబ్యూజివ్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ప్రాసెసెస్ అనేవి ఉండడం వల్ల ఉమెన్ లీగల్ ప్రొటెక్షన్ ని తీసుకోవడంలో వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లో ఉమెన్ ఇన్ ఇంటర్ఫేత్ రిలేషన్స్ వర్ ఫోర్స్బుల్లీ సెంట్ బ్యాక్ టు దర్ ఫ్యామిలీస్ అండర్ ద గైజ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, సో ఎక్స్ప్లాయిటేషన్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవ్వాలి అని అంటే యూ నీడ్ టు గో అవే ఫ్రమ్ దిస్ మ్యారేజెస్ అని చెప్పేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఈస్ దేర్ అ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సోషల్ సెగ్రిగేషన్ మరి? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజింగ్ ద సోషల్ అపార్థీ. సో యూసీసీ అండ్ యాంటీ కన్వర్షన్ లాస్ అనేవి స్టేట్ బ్యాక్డ్ సిస్టమ్ ఆఫ్ సెగ్రిగేషన్ ని క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్స్ దే కెనాట్ మ్యారీ అవుట్ సైడ్ ద రిలీజియన్, ఎందుకనంటే లీగల్ స్క్రూటినీ ఉంటది కాబట్టి, రిజిస్ట్రేషన్ అవసరం కాబట్టి. ఓకే, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎవరితో అంటే వాళ్ళతోని అనదర్ ఫేత్ అంటే అనదర్ రిలీజియన్ ఫాలో అయ్యే పర్సన్స్ తో వాళ్ళ రిలేషన్ లోకి ఎంటర్ అవ్వలేరు. అంటే వాళ్ళ పర్సనల్ చాయిసెస్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఓకే, హిస్టారికల్ ప్యారలల్స్ చూసుకుంటే కూడా అపర్తీడ్ సౌత్ ఆఫ్రికాలో కూడా సో ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ లాట్ ఆఫ్ లాస్ ని కూడా సేమ్ సౌత్ ఆఫ్రికాలో కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో నాజీ జర్మనీలో కూడా లీగల్ బ్యారియర్స్ అనేవి జూస్ ని నాన్ జూస్ ని పెళ్లి చేసుకోకుండా ఆపాయి అనమాట. సో సిమిలర్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నామో సిమిలర్ ఎఫెక్ట్స్ ఇండియాలో కూడా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట, ఒకవేళ మనము ఈ యూసీసీలో కొన్ని పర్సనల్ రిలేషన్స్ ని టార్గెట్ చేస్తే. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ చాయిసెస్ ని మనం క్రిమినలైజ్ చేయడం వల్ల సో దట్ విల్ బి వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 19, 21 అండ్ ఆర్టికల్ 25 ఆల్సో. నెక్స్ట్, సోషల్ కొహెషన్ అనేది హిండర్ అవుతుంది. ఇంటర్ఫేత్ మ్యారేజెస్ అనేవి హిస్టారికల్ గా సోషల్ హార్మోనీని ప్రమోట్ చేస్తాయని మనకు తెలిసిందే, బట్ ఈ లాస్ అనేవి డెఫినెట్లీ సోషల్ హార్మోనీని డిస్టర్బ్ చేస్తాయి. అండ్ ఆల్సో కమ్యూనల్ డివిజన్స్, కమ్యూనల్ టెన్షన్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, so the national ramification a model for other states. So let's see. So basically Rajasthan High Court అనేది mandatory registration of live in relationships ని తీసుకురావాలి అని చెప్పేసి సేమ్ లైక్ ఉత్తరాఖండ్ అనుకుంటుంది అనమాట. సో అక్కడ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళ మీదకి ఇలానే పర్సనల్ చాయిసెస్ మీద దేర్ విల్ బి అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 and 19. ఓకే, గుజరాత్ లో కూడా సిమిలర్ టు దట్ ఆఫ్ ద యూసీసీ తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఇలా నేషన్ వైడ్ దేర్ కెన్ బి అ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఆల్సో, రైట్? నెక్స్ట్, మరి ఇవన్నిటిని ఆపాలి అని అంటే మనం ఏం చేయాలి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? హౌ పర్సనల్ లిబర్టీస్ షుడ్ బి ప్రొటెక్టెడ్? ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ని మనం ప్రయారిటైజ్ చేయాలన్నమాట. ఓకే, సో పర్సనల్ రిలేషన్షిప్స్ ఎప్పుడైనా ప్రైవేట్ చాయిసెస్ గానే పెట్టాలి వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ ద స్టేట్. లీగల్ సేఫ్ గార్డ్స్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో విత్ దాట్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద కోయర్షన్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలన్నమాట. సుప్రీం కోర్ట్ మస్ట్ క్లారిఫై ద ఫండమెంటల్ రైట్ టు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్ టు మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ అనేవి ఫండమెంటల్ రైట్ గా సుప్రీం కోర్ట్ క్లారిఫై చేయాలన్నమాట. సో రైట్ టు మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్, అలా క్లారిఫై చేయాలి. సో దాట్ ఇక్కడ స్టేట్ అప్రూవల్స్ ని మనం ఆపగలుగుతాము ఒకవేళ అలా ఫండమెంటల్ రైట్ గా డిక్లేర్ చేస్తే. కమ్యూనిటీ బేస్డ్ హరాస్మెంట్స్ ని మనం ఆపగలుగుతాం. అండ్ ఆల్సో కన్వర్జన్స్ ని కూడా ఈజీగా చేయగలుగుతాము. ఓకే, అండ్ ఆల్సో సోషల్ ఇంటిగ్రేషన్ ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంటర్ఫేత్ డైలాగ్ ని, అండర్స్టాండింగ్ ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ని కూడా మనం ప్రమోట్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో based on the discussion that we have made, try to solve this particular UPSC question. Means 250 words to write and try cheyandi. Okay, critically analyze the impact of UCC and anti-conversion laws and personal freedoms in India. How should the state balance individual rights with legal oversight? Okay, so I hope you'll attempt this question. Now let's go to another article. So the next article, the rights rise, యూరోప్స్ స్టేట్ ఆఫ్ డినైల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే, ఈ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తున్నారు అంటే రైజ్ ఆఫ్ రైట్ వింగ్ పాలిటిక్స్. ఓకే, రైట్ వింగ్ పాలిటిక్స్ ఇన్ ది
యూరోప్ అన్నమాట. అండ్ హౌ యూరోపియన్ లీడర్స్ చాలా మంది యూరోపియన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ యూరోపియన్ లీడర్స్ ఆర్ ఆల్సో డినైలింగ్ షోయింగ్ ద డినయల్ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రెండ్. సో బేసికలీ రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి యూరోప్ లో పెరుగుతున్నాయి, బట్ హవెవర్ కొన్ని లీడర్స్ దీన్ని డినై చేస్తున్నారు అనమాట. సో బేసికలీ ఇది మనకి ఎలా తెలిసింది అని అంటే, ఇట్ ఈస్ బికాస్ రీసెంట్ గా జరిగిన మునీష్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనకు తెలిసింది. వాట్ ఈస్ ఇట్ అని అంటే, సో దిస్ ఇస్ అన్ యాన్యువల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో బేసికలీ ఇది గ్లోబల్ సెక్యూరిటీ మీద, డిఫెన్స్ పాలసీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ వేర్ వరల్డ్ లీడర్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్, దిల్ ఆల్ డిస్కస్ అబౌట్ ది గ్లోబల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనమాట. సో దాని ద్వారా మనకు తెలిసింది. బేసికలీ ఇది ఎప్పుడు సెటప్ అయింది అని అంటే 1963లో జర్మనీలో మునీచ్ అనే ప్రాంతంలోని సెటప్ అయింది. సో ఇక్కడ బేసికలీ హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్, మిలిటరీ ఆఫీషియల్స్, డిప్లొమాట్స్, బిజినెస్ లీడర్స్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకు ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ జరుగుతుందంటే, ఫర్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్ పాలసీస్, టెర్రరిజం, సైబర్ థ్రెట్స్, ఓకే, జియో పొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారనమాట. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ నౌ. సో బేసికలీ GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మునీచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ 2025 అండ్ రీసెంట్ గ్లోబల్ సమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం షోకేస్ చేస్తున్నాయి? టు డీపెన్ ది ఐడియాలజికల్ అండ్ ది పొలిటికల్ డివైడ్స్ బిట్వీన్ ద US, యూరోపియన్ యూనియన్ అండ్ రైట్ వింగ్ పార్టీస్ ఇన్ యూరోప్. అంటే బేసికలీ ఇక్కడ జరిగిన కాన్ఫరెన్స్ బట్టి మనకేం తెలిసింది అని అంటే, రైట్ వింగ్ పార్టీస్ అనేవి యూరోప్ లో రైజ్ ఉన్నాయి. సో విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ లైక్డ్ బై ది అదర్ లీడర్స్. ఓకే, the rise of far-right movements in countries like France, Germany, Italy and Netherlands. So this reflects the public dissatisfaction anamata. Okay, so చాలా లిబరల్ పాలసీస్ అండ్ పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ అనేది అక్కడ చూసామన్నమాట. ఓకే, సో సిన్స్ 2015 కూడా మైగ్రేషన్ క్రైసిస్ అనేది సర్జ్ అయింది. ఓకే, సో దేర్ ఈస్ అ సర్జ్ ఇన్ మైగ్రేషన్ ఫ్రమ్ నాన్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, పర్టికులర్లీ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి. ఓకే, సో ఈ యూరోపియన్ కంట్రీస్ కి మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో 2015 నుంచి మెయిన్లీ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు అనమాట. దీనివల్ల మనకి పొలిటికల్ టెన్షన్స్, సోషల్ టెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయి యూరోపియన్ నేషన్స్ లో. ఓకే, యుఎస్ అనేది హిస్టారికల్ గా యూరోపియన్ సెక్యూరిటీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట బేసిక్ గా త్రూ నాటో, బట్ ఇట్ ఈస్ నౌ క్రిటిసైజింగ్ యూరోప్స్ ఫెయిల్యూర్ టు హ్యాండిల్ మైగ్రేషన్ అండ్ టెర్రరిజం. సో బేసికలీ యుఎస్ ఏమంటుంది అని అంటే, సో హిస్టారికల్ గా నాటో లాంటి ప్లాట్ఫామ్స్ తో యుఎస్ అండ్ యూరోప్ కి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ, గ్లోబల్ సెక్యూరిటీ. బట్ నౌ యుఎస్ ఇస్ క్రిటిసైజింగ్ ద యూరోప్స్ ఫెయిల్యూర్ టు హ్యాండిల్ ద మైగ్రేషన్ అండ్ టెర్రరిజం. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్? ఒకటి వచ్చేసి రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి యూరోప్ లో పెరిగాయి. సో వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ షిఫ్ట్ అంటే, సో లాట్ ఆఫ్ పబ్లిక్ డిసాటిస్ఫాక్షన్ అనేది చూసాం లిబరల్ ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల. చాలా మంది లిబరల్ పాలసీస్ ఉండడం వల్ల చాలా మంది నాన్ యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ మైగ్రేటింగ్ టు యూరోప్ అనమాట. అండ్ ఆల్సో గవర్నమెంట్స్ అనేవి ఫెయిల్ అయ్యే టు టాకిల్ టెర్రరిజం అండ్ రాడికలైజేషన్. ఓకే, యూరోప్ ఐడెంటిటీ అనేది కూడా ఏరోడ్ అవుతూ వచ్చిందనమాట బికాస్ ఆఫ్ ది అన్చెక్డ్ మైగ్రేషన్. అండ్ ఆల్సో రైట్ వింగ్ పార్టీస్ ఆర్ ఆల్సో విన్నింగ్ ఎలక్షన్స్ అక్రాస్ యూరోప్. సో పోలాండ్, హంగేరీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్ ఇక్కడ అందరూ కూడా రైట్ వింగ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో దే కేమ్ ఇన్ టు ద పవర్ అనమాట. సో రీసెంట్ గా అర్జెంటీనాలో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్ సజెస్టెడ్ అ గ్లోబల్ ట్రెండ్ ఫేవరింగ్ పాపులిస్ట్ నేషనలిజం ఓవర్ ద లిబరల్ డెమోక్రసీ. సో అంటే లిబరల్ డెమోక్రసీకి, లిబరల్ పాలసీస్, లిబరల్ డెమోక్రసీకి కాకుండా పాపులిస్ట్ నేషనలిజం కి ఎక్కువగా ట్రెండ్ అనేది ఇప్పుడు అర్జెంటీనాలో మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ యూరోప్ దే ఆర్ ఆల్సో అడ్వకేటింగ్ ద నేషనలిస్ట్ పాలసీస్ అనమాట. సో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యూరోపియన్ ఫార్ రైట్ లీడర్స్ ఆర్ అక్యూజింగ్ ద యూరోపియన్ యూనియన్ ఆఫ్ కాంప్రమైజింగ్ సెక్యూరిటీ అండ్ సావర్నిటీ. సో ఫర్ ఐడియాలజికల్ రీజన్స్, సో సావర్నిటీని, సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకోలేరు అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ని యుఎస్ క్రిటిసైజ్ చేస్తుంది, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యూరోపియన్ ఫార్ రైట్ లీడర్స్. ఓకే, సో యుఎస్ అండ్ యూరోపియన్ రిలేషన్స్ ఎలా ఉండింది? యుఎస్ అనేది యూరోప్ ని బ్లేమ్ చేస్తుంది అనమాట, ఎందుకంటే సెక్యూరిటీ పాలసీస్ అనేవి చాలా వీక్ గా ఉంటున్నాయి కాబట్టి. ఓకే, సో దే వాంటెడ్ టు కంటిన్యూ దర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ నాటో. ఓకే, నాటో ఫండింగ్ అండ్ ఆల్, బట్ నాటో మీద వాళ్ళు ఫండింగ్ ని, ఇన్ఫ్లుయెన్స్ ని ఇంకా ఎగ్జర్ట్ చేస్తున్నప్పటికీ స్టిల్ లాట్ ఆఫ్ వీక్ సెక్యూరిటీ పాలసీస్ ని అక్కడ చూడడం జరిగింది అనమాట. US forgets that NATO was originally designed to let Europeans manage their own security post Cold War. Okay, Europe faces a strategic dilemma ఇప్పుడు. So basically they want to align with the US foreign policy
ఓకే, సో యుఎస్ ఫారెన్ పాలసీ వైపు అలైన్ అవుతే మాత్రం పబ్లిక్ సపోర్ట్ ని లూజ్ అవుతారు. అండ్ ఆల్సో ఇండిపెండెంట్ సెక్యూరిటీ పాలసీస్ ని కూడా వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. వీటి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్ డైలమాగా వాళ్ళకి మారిపోయింది. నెక్స్ట్ మైగ్రేషన్ అండ్ రాడికలైజేషన్. సో మైగ్రేషన్ అండ్ రాడికలైజేషన్ కూడా చూస్తున్నాం. సో లిబరల్ పాలసీస్ లో ఫెయిల్యూర్ అనేది చూస్తున్నాం అనమాట టు రెగ్యులేట్ మైగ్రేషన్. సో యూరోప్ యొక్క ఓపెన్ బార్డర్ పాలసీస్ వల్ల సో అక్కడ మైగ్రేషన్ ఎక్కువ అయిపోయి కల్చరల్ టెన్షన్స్ అనేవి, ఎకనామిక్ స్ట్రెయిన్ అనేవి, రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ అనేది, డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. అంటే డెఫినెట్లీ ఏ కంట్రీలో అయినా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. మైగ్రేషన్ ఎక్కువ అయినప్పుడు లోకల్ పీపుల్ కి కావాల్సిన రిసోర్సెస్ అనేవి దే నీడ్ టు షేర్ విత్ ద మైగ్రేటెడ్ పీపుల్. కాబట్టి ఎకానమిక్ స్ట్రెయిన్ వస్తుంది, కల్చరల్ టెన్షన్స్ వస్తాయి, డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఆల్సో రాడికలైజ్డ్ ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాడికలైజ్డ్ అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ టెర్రర్ అటాక్స్ కూడా పెరుగుతున్నాయి. సో 9/11 అటాక్స్, ప్యారిస్ అటాక్స్, బెర్లిన్ మీద, మాడ్రిడ్ మీద, ఇలా లాట్ ఆఫ్ అటాక్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. ఇది యూరోపియన్ కంట్రీస్ ని వల్నరబుల్ గా మారుస్తుంది. సో యూరోపియన్ యూనియన్స్ లిబరల్ స్టాండ్స్ ఆన్ యాక్సెప్టింగ్ రెఫ్యూజీస్ హ్యాస్ లెడ్ టు ద డొమెస్టిక్ బ్యాక్లాష్ అండ్ support for the right-wing parties. Okay, what are the global power shifts మరి? బేసికలీ యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అండ్ యుఎస్ యొక్క ఏమంటారు సపోర్ట్ అనేది డిక్లైన్ అవుతుంది అనమాట. సో బేసికలీ గ్లోబల్ సౌత్ మీద దెర్ ఈస్ అ డిక్లైన్ ఇన్ ద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెన్స్. సో మెయిన్లీ ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో మల్టీ పొలారిటీ వైపు ఆలోచిస్తున్నారు అనమాట. సో దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ యుఎస్ ఆర్ యూరోపియన్ యూనియన్. అండ్ ఆల్సో వెస్టర్న్ పాలసీస్ అనేవి ఫెయిల్యూర్ అయ్యాయి యుక్రెయిన్ లో, మిడిల్ ఈస్ట్ లో, ఆఫ్రికాలో. కాబట్టే అక్కడ మనం లీడర్షిప్ వాక్యూమ్ అనేది చూస్తున్నాం అనమాట. ఓకే, సో బేసికలీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ మైగ్రేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంప్లికేషన్స్ ఆఫ్ యూరోప్స్ రైట్ వింగ్ సర్జ్ మరి. సో ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి పొలిటీషియన్స్ దే ఆర్ ఇన్ టు రైజ్ కదా. సో వాట్ విల్ బి ఇట్స్ ఇంప్లికేషన్? ఫస్ట్ థింగ్ ఇస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో బేసికలీ యుఎస్ అండ్ యూరోప్ మధ్యలో స్ట్రెయిన్డ్ టైస్ అనేవి ఉన్నాయన్నమాట ఓవర్ ద నాటో, సెక్యూరిటీ అండ్ మైగ్రేషన్ పాలసీస్. అండ్ సెక్యూరిటీ అండ్ టెర్రరిజం మధ్యలో ఆ కోణంలో చూస్తే కూడా స్ట్రిక్టర్ ఇమ్మిగ్రేషన్ లాస్ ని తీసుకురావాలి అని చెప్పేసి పీపుల్ ఆర్ డిమాండింగ్. సో స్ట్రిక్టర్ సర్వేలెన్స్, కౌంటర్ టెర్రరిజం మెజర్స్ ని తీసుకురావాలని. అండ్ డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే అథారిటేరియన్ టెండెన్సీస్ అనేవి రైజ్ లోకి వస్తాయి అండర్ ద నేషనలిస్ట్ లీడర్స్. అండ్ ఎకనామిక్ పాలసీస్ అనేవి కూడా ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీస్ వైపు వాళ్ళు అడుగు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బార్డర్ కంట్రోల్స్ ని కూడా స్ట్రిక్ట్ గా మార్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది రైట్ వింగ్ పార్టీస్. అండ్ ఆల్సో సొసైటల్ ఇంపాక్ట్ ఏముంటుంది? సో డెఫినెట్లీ జీనోఫోబియా, నేషనలిజం అండ్ రేషియల్ టెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఆ క్రమంలో దిస్ రైస్ విల్ బి అ గ్రేట్ వన్. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్న క్రైసిస్ ని అడ్రస్ చేయాలంటే యూరోపియన్ యూనియన్ హ్యాస్ టు ప్లే అ గ్రేటర్ రోల్ అనమాట. ఇమిగ్రేషన్ పాలసీస్ ని మళ్ళీ రీఅసెస్ చేసి కొన్ని అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావాలి. సో దే హ్యావ్ టు పుట్ ఇన్ మైండ్ అబౌట్ ద డొమెస్టిక్ సెక్యూరిటీ కన్సర్న్స్. కౌంటర్ టెర్రరిజం కి ఇంటెలిజెన్స్ షేరింగ్ ఫ్రేమ్వర్క్స్ లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి తీసుకురావాలి. దే హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ దెమ్. ఓకే, యుఎస్ యూరోప్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మరి? స్ట్రాటజిక్ రీకాలిబ్రేషన్ ఈస్ నీడెడ్ బిట్వీన్ యుఎస్ అండ్ యూరోప్. ఓకే, మెయిన్లీ మ్యూచువల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ల మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టాలి. అండ్ ఆల్సో నాటో షుడ్ రీడిఫైన్ ఇట్స్ రోల్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ డెమోక్రటిక్ సేఫ్ గార్డ్స్. సో దీనికి సంబంధించింది కూడా ఉంది. యూరోపియన్ గవర్నమెంట్స్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్ కన్సర్న్స్ ని అడ్రస్ చేయాలి. మెయిన్లీ పబ్లిక్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ మైగ్రేషన్ ఫ్రమ్ ద నాన్ యూరోపియన్ కంట్రీస్. వాళ్ళ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకోవాలి. Okay, without undermining the democratic values and ethos. So they have to put in mind about the migration and security. And left wing and right wing political forces mida they have to promote the dialogue anamata. Polarization ni, extremism ni, వీటన్నిటిని prevent చేయాలి. Okay, I hope you have understood. So this should be the way forward. So this is a bit of a complicated topic, but I hope you have understood. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి read the PDF on your own. Have a calm mind and read the PDF on your own. Definitely you'll understand. లేదా మళ్ళీ ఒకసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ ని వినండి. హ్యూమన్ స్మగ్లింగ్ మస్ట్ ఎంగేజ్ పార్లమెంట్స్ అటెన్షన్ అని చెప్పేసి ఇంకో ఎడిటోరియల్ రాయడం జరిగింది. సో లెట్స్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఇది బేసికలీ GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ మేనేజ్మెంట్, ఆర్గనైజ్డ్ క్రైమ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అవుతుంది. హ్యూమన్ స్మగ్లింగ్ అంటే ఏంటి? సో హ్యూమన్ స్మగ్లింగ్ అంటే
ఇండివిజువల్స్ ని అక్రాస్ ద బార్డర్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనమాట. ఎందుకు ఇక్కడ వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ నుంచి ఫినాన్షియల్ గెయిన్స్ ని అందుకుంటారనమాట. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ డన్ బై అ క్రిమినల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. దీంతో స్మగ్లింగ్ అనేది, హ్యూమన్ స్మగ్లింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఎందుకనంటే ఫర్ ది ఫినాన్షియల్ గెయిన్స్. ఓకే, సో ఇదేం చేస్తుంది, బేసికలీ హ్యూమన్ ట్రాఫికింగ్ కి దీనికైతే డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో బేసికలీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది కోయర్షన్ ద్వారా, ఫ్రాడ్ ద్వారా, ఫోర్స్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ద హ్యూమన్ స్మగ్లింగ్? సో బేసికలీ ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు ఈ హ్యూమన్ స్మగ్లింగ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్లీ దే ఆర్ ఆల్సో ఆఫెన్ నోన్ యాజ్ కబూతర్ బాజ్ ఇన్ ఇండియా. ఓకే, బేసికలీ కబూతర్ బాజ్ అని అంటూ ఉంటారనమాట. సో విక్టిమ్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి జాబ్స్ ని ప్రామిస్ చేసి, విక్టిమ్స్ కి జాబ్స్ ని ప్రామిస్ చేసి అబ్రాడ్ లో బెటర్ లైఫ్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళని ట్రాప్ చేసి దే విల్ బి ఎక్స్ప్లాయిటింగ్ దెమ్ అనమాట. ఓకే, సో బేసికలీ ఫ్రాడ్లెంట్ వీసాస్ అనేవి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఫేక్ పాస్పోర్ట్స్, ఇల్లీగల్ రూట్స్ ద్వారా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అంటే దే విల్ గివ్ ఫోర్స్డ్ ఆర్ ఫేక్ ప్రామిసెస్. సో బేసికలీ ఫోర్స్డ్ మైగ్రేషన్ జరిగితే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం దాన్ని. ఫోర్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతాయి. ఇక్కడ ఫోర్స్ కాదు, ఇక్కడ ఫాల్స్ మీన్స్ ద్వారా తీసుకెళ్తారు, వాళ్ళని నమ్మించి తర్వాత తీసుకెళ్తారు అనమాట. బేసికలీ దీన్ని మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ లోని లింక్ చేసుకోవచ్చు. సో దిస్ విల్ ఫ్యూయల్ ద కరప్షన్, డ్రగ్ ట్రేడ్ అండ్ ఈవెన్ టెర్రరిజం అనమాట. సో ద క్రైసిస్ ఆఫ్ హ్యూమన్ స్మగ్లింగ్ ఇన్ ఇండియా గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇండియాలో హ్యూమన్ స్మగ్లింగ్ అనేది ఎందుకు ప్రివలెంట్ అయింది? ఒకటి వచ్చేసి లాట్ ఆఫ్ ఎకనామిక్ ఆస్పిరేషన్స్ అనేవి పీపుల్ లో ఉన్నాయి, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో డెఫినెట్లీ యంగ్ పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ మీన్స్. ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి యంగ్ పీపుల్ అబ్రాడ్ కి వెళ్ళి పనులు చేసుకుందాం అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి దొరికిన ఏ దారైనా దే విల్ గెట్ ట్రాప్డ్ ఇన్ టు దట్. సో విలేజెస్ ఇన్ పంజాబ్, హర్యానా, గుజరాత్ అండ్ కేరళ, సో ఈ నెట్వర్క్స్ ఆఫ్ ఏజెంట్స్ తోని ఈజీగా ఈ యూత్ ఎవరైతే ఉంటారో ఈ ఏరియాలో వాళ్ళు నమ్మి వాళ్ళని తీసుకెళ్తారనమాట. సో ఇల్లీగల్ గా మైగ్రేట్ చేస్తారు. అలా వాళ్ళని ట్రాప్ చేసి ఈ పర్టికులర్ యాక్టివిటీ హ్యూమన్ స్మగ్లింగ్ లో వాళ్ళని ట్రాప్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్. సో చాలా మంది మైగ్రెంట్స్ ఎవరైతే వీళ్ళని నమ్ముతున్నారో ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండదు, బ్లైండ్ గా స్మగ్లర్స్ ని ట్రస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో సెల్లింగ్ ల్యాండ్ అండ్ అసెట్స్ టు ఫండ్ దేర్ ఇల్లీగల్ ప్యాసేజ్ టు యూరోప్, ఓకే, యుఎస్ ఆర్ మిడిల్ ఈస్ట్. ఇక్కడ ఇల్లీగల్ ప్యాసేజెస్ కోసం ఫ్యామిలీస్ ని నమ్మించి వాళ్ళ చేతిలో అసెట్స్ ని కూడా అమ్మిస్తుంటారు అనమాట. అండ్ ఆల్సో లా ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్ గా, అండ్ ఆల్సో కరప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఎమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1983 కానివ్వండి, మిగతా చట్టాలు కానివ్వండి, ఇవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనమాట. అండ్ దీంట్లో కొన్ని వేగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కొన్ని డెఫినేషన్స్ అనేవి ప్రాపర్ గా లేవు. క్రిమినల్ హ్యూమన్ స్మగ్లింగ్ అంటే ఏంటో లేదు దాంట్లో, హౌ టు క్రిమినలైజ్ ఇట్, సో వాట్ షుడ్ బి ద పనిష్మెంట్స్ అని చెప్పేసి అందులో క్లియర్ గా మెన్షన్ చేసి లేదనమాట. ఓకే, అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ లో కూడా లాట్ ఆఫ్ బ్రైబరీ ఉంది. దీని వల్ల లాట్ ఆఫ్ స్మగ్లింగ్ అనేది ఇట్ ఈస్ రిమైనింగ్ అన్చెక్డ్ అనమాట. అండ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కూడా ప్రాపర్ గా లేదు, బైలేటరల్ అగ్రిమెంట్స్ అనేవి లేవన్నమాట బిట్వీన్ ది ఇండియా అండ్ అదర్ డెస్టినేషన్ కంట్రీస్ హ్యూమన్ స్మగ్లింగ్ ని కంట్రోల్ చేయడానికి. సో దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్లీ హ్యూమన్ కాస్ట్, హారర్ అండ్ మిసరీ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, హార్ష్ రియాలిటీస్ అనేవి ఉంటాయి. చాలా మంది మైగ్రెంట్స్ ఇలా మోసపోయి దెల్ బి ఎండెడ్ అప్ యాజ్ బాండెడ్ లేబరర్స్, ఓకే, మోడర్న్ స్లేవ్స్ గా మారుతూ ఉంటారనమాట. సో అదర్ పెరిష్ డ్యూ టు సఫకేషన్, డ్రౌనింగ్, స్టావేషన్, వీటన్నిటికీ గురవుతూ ఉంటారు. సో ఇన్ హ్యూమన్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో బ్రూటాలిటీ అనేది ఉంటుంది డ్యూరింగ్ ద ట్రాన్సిటింగ్ ఆఫ్ బార్డర్స్ ఆర్ కంట్రీస్. మెనీ ఇండియన్ మైగ్రెంట్స్ ఎవరైతే ఈ యూరోప్ లోకి, యుఎస్ లోకి వెళ్తున్నారో దే ఆర్ హెల్డ్ ఇన్ ద డిటెన్షన్ సెంటర్స్ అనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్, సెక్షువల్ అబ్యూస్, టార్చర్ అండ్ ఆల్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. ఓకే, so what are the concerns and what are the existing legal frameworks? So basically legal frameworks ఏం లేవా అని అంటే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 అనేది ఉంది, కానీ ఇది టోటల్ గా అవుట్డేటెడ్ అయి ఉంది. ఓకే, దీంట్లో హ్యూమన్ స్మగ్లింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లిసిట్ గా డిఫైన్ చేయలేదన్నమాట. అండ్ ఆల్సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ రెగ్యులేటింగ్ లీగల్ ఇమిగ్రేషన్ రాదర్ దన్ పనిషింగ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో బేసికలీ లీగల్ ఇమిగ్రేషన్ గురించి రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయితే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని క్లియర్ గా దాంట్లో అవుట్లైన్ చేసలేదన్నమాట. మోడర్న్
ఛాలెంజెస్ ని కూడా ప్రాపర్ గా అడ్రస్ చేయట్లేదు ఆఫ్ ఆర్గనైజ్డ్ హ్యూమన్ స్మగ్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పంజాబ్స్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2012. సో దీని ద్వారా దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ టు మానిటర్ అండ్ రెగ్యులేట్ ట్రావెల్ ఏజెంట్స్. ఓకే, అండ్ లైసెన్సింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఫర్ ఏజెంట్స్, పెనాలిటీస్ ఫర్ వైలేషన్స్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ పంజాబ్స్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ లో చాలా వీక్ గా ఉందన్నమాట. సో అన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ లీడింగ్ టు ది ఓకే దిస్ పర్టికులర్ హ్యూమన్ స్మగ్లింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎమిగ్రేషన్స్ బిల్ అనేది తీసుకొచ్చారు. ఓకే, దిస్ హాస్ బీన్ ప్రపోజ్డ్ యాక్చువల్లీ. సో ఏంటంటే అవుట్డేటెడ్ అయిన ఎమిగ్రేషన్ యాక్ట్ ని దాన్ని రిప్లేస్ చేస్తూ దీన్ని తీసుకురావాలని అనుకున్నారు. బేసికలీ దీని ద్వారా మైగ్రెంట్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నారు, రిక్రూట్మెంట్ ఏజెన్సీని రెగ్యులేట్ చేసుకుందాం అనుకున్నారు. ఓకే, బట్ ఈ బిల్ అనేది ఇది ఇంకా పాస్ అవ్వలేదు, ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వలేదు అనమాట. హ్యూమన్ స్మగ్లింగ్ లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి సెంట్రల్ లా ప్రాపర్ గా లేదు ఇండియాలో, అందుకే హ్యూమన్ స్మగ్లింగ్ స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రాపర్ గా లేదు, ఆల్రెడీ చెప్పినట్టు. కరప్షన్ అనేది ఉంది. సో దెర్ ఇస్ అన్ ఎక్సెస్ ఆఫ్ ఏజెంట్స్ ఆల్సో. కరప్షన్ అనేది ఉంటుంది ట్రావెల్ ఏజెంట్స్ కి. ఒఫీషియల్ వర్క్ ఎవరైతే టుగెదర్ చేస్తున్నారో దే కమ్ టుగెదర్ అండ్ దే డూ సచ్ స్కామ్స్ అనమాట. ఓకే, అవేర్నెస్ కూడా ప్రాపర్ గా లేదు యూత్ లో అబౌట్ దిస్ ఆల్. లీగల్ హార్డిల్స్ ఏముంటాయి ఇల్లీగల్ గా ఇమిగ్రేట్ అయితే అవన్నీ వాళ్ళకి తెలియవు అనమాట. బార్డర్ కంట్రోల్ కూడా ప్రాపర్ గా లేదు. ఫేక్ డాక్యుమెంట్స్, స్మగ్లర్స్, వీళ్ళందరినీ ప్రాపర్ గా మానిటర్ చేయకుండా, వాళ్ళందరినీ సర్వేలెన్స్ చేయకుండానే వాళ్ళని బార్డర్స్ దాటిచ్చేస్తున్నారు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ ని మనం తీసుకురావాలి. ఒక యాంటీ స్మగ్లింగ్ లాని ఎనాక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఒక సెంట్రల్ లాని, అవుట్డేటెడ్ లాని రిప్లేస్ చేస్తూ ఒక సెంట్రల్ లాని మనం తీసుకురావాలి. స్ట్రిక్టర్ పెనాలిటీస్ ని మనం ఇంపోజ్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో లా ఎన్ఫోర్స్మెంట్ ని మనం స్ట్రెంథెన్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లాస్ ని కూడా ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలన్నమాట. ఫేక్ ఏజెంట్స్ ని, ట్రావెల్ ఏజెన్సీస్ ని, వాళ్ళందరినీ మనము చూసి వాళ్ళని పట్టుకొని లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్ గా చేయాలి, వాళ్ళని ప్రాపర్ గా పనిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ bilateral agreements and international cooperation is also very very important. Extradition treaties ని కొంచెం strengthen up చేసుకోవాలి. ఓకే, అండ్ UN ఏజెన్సీస్ తో, ఇంటర్పోల్ తో, వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి మనం కొన్ని స్ట్రిక్ట్ లాస్ ని మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మెయిన్లీ ఏవైతే డెస్టినేషన్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళతో మనము okay, we have to come up with the agreements and MOUs. Next, public awareness అనేది కూడా important. So we have to educate the communities, okay, about the dangers of the illegal migration. And also deported migrants ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. సేఫ్ లీగల్ మైగ్రేషన్ ఆల్టర్నేటివ్స్ ని తీసుకురావాలి. ఇవన్నీ షార్ట్ టర్మ్ మెజర్స్. బట్ లాంగ్ టర్మ్ లో మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇస్తే దే విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ అనమాట. ఓకే, I hope you have understood this particular article. Now let's go to another one. So next articles are about internet shutdowns anamata. Blunt weapon, India sole nation to curb internet over communal unrest in 2023 to 2024 అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు గవర్నెన్స్. ఓకే, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూస్? ఇండియా అనేది గ్లోబల్ లీడర్ గా ఎమర్జ్ అయింది అనమాట ఇంటర్నెట్ షట్ డౌన్స్ లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కమ్యూనల్ వైలెన్స్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అండ్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్లు ఇండియాలో జరుగుతాయి కాబట్టి. సో దట్ హ్యాస్ లెడ్ టు ద మోర్ నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. సో అయితే ఈ ఫస్ట్ ఆర్టికల్లో మనకు కొన్ని స్టాటిస్టికల్ ట్రెండ్స్ ని ఇస్తున్నారు. వెరాజ్ మిగతా ఆర్టికల్లో వేరే వాటి గురించి వేరే అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ మోస్ట్ షట్ డౌన్స్ అనేవి స్టాటిస్టిక్స్ ప్రకారం మణిపూర్, బీహార్, హర్యానాలో ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే, and next article is speaking about, it is criticizing about indiscriminate shutdowns of the internet anamata. Okay, so basically దాని వల్ల సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. So let's see the key insights that are needed for us from the articles. So basically India global leadership in India అనేది ఇంటర్నెట్ షట్ డౌన్స్ లో ఒక లీడర్ లాగా అయిపోయింది అనమాట. సో ఇండియా అకౌంటెడ్ ఫర్ ఆల్ 88 global internet shutdowns imposed due to communal violence in 2023. So 2023 to 2024 లో మనకు టోటల్ నంబర్ ఆఫ్ 88 గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి ఇంపోజ్ అయ్యాయి అనమాట ఇండియాలో. ఓన్లీ 1 year లో, 1 financial year లో. మణిపూర్, బీహార్, హర్యానా, ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లార్జ్ నంబర్ ఆఫ్ షట్ డౌన్స్ అనేవి అక్కర్ అయ్యాయి అనమాట. 2024 ఒక్క ఇయర్ లోనే 84 షట్ డౌన్స్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఓకే, విచ్ ఈస్ డిక్రీజ్ ఇన్ ట్రెండ్, బట్ హవెవర్ దిస్ ఇస్ వెరీ వెరీ హై.
ఓకే, మరి ఇంటర్నెట్ షట్ డౌన్స్ ని విధించే ముందు వాట్ ఆర్ ద జస్టిఫికేషన్ దట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనల్ వైలెన్స్ అనేది ఒక రీజన్ అంటున్నారు. ఓకే, బేసికలీ కమ్యూనల్ వైలెన్స్ జరిగేటప్పుడు లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, హేట్ స్పీచ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొస్తున్నాం ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో సివిల్ అన్రెస్ట్, ప్రొటెస్ట్లు, వీటి వల్ల కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దానివల్ల కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్ ని బ్లాక్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ లో చీటింగ్. ఓకే, ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్ అనేవి చేయడం ఎందుకు జరుగుతుంది అని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతుంటాయి కదా, వాటిని ఆపడానికి అని చెప్పేసి ఇలా 3 to 4 జస్టిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఎప్పుడు వీటిని రిపీట్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి వాట్ ఆర్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్? సో బేసికలీ అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ కేసులో 2020లో సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇంటర్నెట్ యాక్సెస్ ని ఫండమెంటల్ రైట్ గా చేద్దాం అంటారు ఆర్టికల్ 19 అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇట్ హెస్ స్టేటెడ్ దట్ ఎనీ షట్ డౌన్ మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ నెసెసిటీ. ఓకే, బేసికలీ త్రీ కేటగరైజేషన్స్ ఆఫ్ టెస్ట్లను ఇచ్చింది. ఒకటి నెసెసిటీ, ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్ అనేసి చూసుకోవాలి. ప్రపోర్షనాలిటీ, ఒకవేళ ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే మనం నిజంగానే దానికి ప్రపోర్షనల్ గా కొంచెం వైలెన్స్ ని ఆపగలుగుతామా. అండ్ రీజనబిలిటీ, అంటే ప్రాపర్ రేషనాలిటీ అనేది ఉండాలి వైల్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆర్ ఓకే మానిటర్డ్ ఆర్ హ్యాండిల్డ్. సో రిక్వైర్డ్ దట్ shutdowns orders be publicly justified and reviewed periodically. సో బేసికలీ సుప్రీంకోర్టు ఇంకేం చెప్తుంది అని అంటే పబ్లిక్ గా జస్టిఫై చేయాలి అసలు ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేస్తున్నామని. అండ్ ఆల్సో పీరియాడిక్ గా కూడా రివ్యూ చేస్తూ ఉండాలన్నమాట వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్. సో 3 టెస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇవ్వడం జరిగింది, నెసెసిటీ అండ్ రీజనబిలిటీ అండ్ ప్రపోర్షనాలిటీ. సో ఈ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ చాలా మట్టుకు మనకి షట్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అసలు ఎందుకు షట్ డౌన్స్ చేస్తున్నారు అనేది ప్రాపర్ గా రీజనింగ్ అనేది ఇవ్వట్లేదు గవర్నమెంట్ వెబ్సైట్స్ లో కూడా. వాట్ ఈస్ ద సోషో ఎకానమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్? మరి ఒకటి వచ్చేసి గవర్నెన్స్ అండ్ డెమోక్రటిక్ ఎథోస్ అనేవి బ్యాక్ స్లైడ్ అవుతాయి. సో బేసికలీ గవర్నెన్స్ మెకానిజమ్స్ లైక్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కోల్పోతారు పీపుల్. అండ్ ఆల్సో ఎకానమీ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ బిజినెసెస్ ని, కామర్స్ యాక్టివిటీస్ ని చేస్తూ ఉంటారు. అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఇంటర్నెట్ ద్వారా అవుతూ ఉంటాయి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి అనమాట ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల. అండ్ పోస్ట్ కోవిడ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆన్లైన్. సో ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం వల్ల అకాడమిక్ రీసెర్చ్ పాసిబిలిటీ అనేది తగ్గుతుంది, ఆన్లైన్ లెర్నింగ్ కి హిండ్రాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. హెల్త్ కేర్ మెయిన్లీ మనకి టెలిమెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అన్ని ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉంటాయి కదా, వాటికి కూడా బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్, సో లా ఎన్ఫోర్స్మెంట్ లో, రెస్క్యూ ఆపరేషన్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ అనేది చాలా స్లో అవుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద క్రిటికల్ అనాలిసిస్? అసలు షట్ డౌన్స్ అనేవి చేయాలి అని అంటున్న కొంతమంది ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్? ఓకే, సో బేసికలీ మిస్ఇన్ఫర్మేషన్ ని, ఫేక్ న్యూస్ ని, హేట్ స్పీచ్ ని, వైలెన్స్ ఇన్సైట్మెంట్ ని ఆపడానికి తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ కొన్ని ఏరియాలో అని చెప్తున్నారు. సో దట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని, బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించవచ్చు అని. అండ్ ఆల్సో పానిక్ అండ్ రూమర్స్ ని కంట్రోల్ చేయడానికి, కమ్యూనల్ ప్రొపగెండాని కంట్రోల్ చేయడానికి కూడా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి ఇంపార్టెంట్ అని అంటున్నారు. బట్ సమ్ క్రిటిక్స్ ఆర్ క్రిటిసైజింగ్ దెమ్. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కర్బ్ అవుతాయి. అండ్ ఆల్సో ఎకానమీ అండ్ గవర్నెన్స్ డిస్టర్బ్ అవుతుంది, ఆల్రెడీ చెప్పినట్టు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, గవర్నెన్స్ యాక్టివిటీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సర్వీసెస్ అనేవి, ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ప్రాపర్ గా చేయలేకపోతాం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఆన్లైన్ క్లాసెస్ మీద, మెడికల్ కన్సల్టేషన్స్ ఇవన్నీ ప్రివెంట్ అవుతాయి, బ్లాక్ అవుతాయి. ఓకే, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్స్ ద రీజనింగ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఇన్ఎఫెక్టివ్. ఓకే, సో బేసికలీ రియల్ వరల్డ్ వైలెన్స్ ని ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు ప్రివెంట్. సో బేసికలీ వైలెన్స్ ని మనం ఆపడానికే మనము ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. కానీ ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేసినప్పటికీ వైలెన్స్ అనేది కర్బ్ అవ్వట్లేదు. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో మోర్ టార్గెటెడ్ అప్రోచ్ ని మనం తీసుకురావాలి. సో కంప్లీట్ బ్లాక్అవుట్స్ బదులు రెస్ట్రిక్టెడ్ యూసేజ్ అనేది ఇవ్వాలన్నమాట. సో స్పెసిఫిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్లాక్ చేయడం, ఏవైతే సో మోర్ వల్నరబుల్ ఉంటాయో అలాంటి ప్లాట్ఫామ్స్ ని ఆపేయడం. సో అది చేస్తే బాగుంటుంది. అండ్ ఏఐ బేస్డ్ మానిటరింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రెడ్యూసింగ్ ది హార్మ్ఫుల్ కంటెంట్, రిమూవింగ్ ద హార్మ్ఫుల్ కంటెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ని, పాలసీ ఫ్రేమ్వర్క్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి, మోర్ ట్రాన్స్పరెంట్ గా మార్చాలి, టైం బౌండ్ గా మార్చాలి, ఇండిపెండెంట్ రివ్యూ సిస్టమ్స్ ని తీసుకురావాలి.
నెక్స్ట్ జ్యుడిషియల్ ఓవర్సైట్ అండ్ అకౌంటబిలిటీని పెంచాలి. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావాలన్నమాట. సో సేమ్ లైక్ అనురాధ బసిన్ కేసులో తీసుకొచ్చినట్టు స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అవుతుందా లేదా అనేది కూడా ఇట్ హ్యాస్ టు డూ అ సర్వేలెన్స్. ఓకే, ఆర్బిటరీ షట్ డౌన్స్ అనేవి చేస్తే మాత్రం కోర్ట్ అనేది ఖచ్చితంగా రివ్యూ చేసి ఆ షట్ డౌన్స్ ని స్ట్రైక్ డౌన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో లా అండ్ ఆర్డర్ కి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏంటంటే సైబర్ లిటరసీ ప్రోగ్రామ్స్ ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని, పీపుల్ ని సెన్సిటైజ్ చేయడం, ఓకే, పోలీస్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ని మనం స్ట్రెంథెన్ అప్ చేయడం వితౌట్ హ్యాంపరింగ్ ద డిజిటల్ యాక్సెస్, ఇవన్నీ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వైల్డ్ అండ్ సేఫ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ ఇది ఇంపార్టెంట్ ఫర్ GS3 అంటే ఎన్వైరన్మెంట్, కన్జర్వేషన్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వీటిలలో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్, ఇందులో మెయిన్లీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇందులో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్లీ మీరు మెయిన్స్ లో కోట్ చేసుకోవచ్చు. నియర్లీ 29% ఆఫ్ కేరళ అనేది ఫారెస్ట్ ఏరియానే ఉంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు హ్యూమన్స్ అండ్ వైల్డ్ లైఫ్ దే కమ్ టుగెదర్. ఓకే, ఒకటే ఏరియాలో నివసిస్తారు కాబట్టి హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అనమాట కేరళలో. ఓకే, ఓవరాల్ చూసుకుంటే వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఫెటాలిటీస్ అనేవి డిక్రీజ్ అయ్యాయి. హవెవర్ దట్ ఈస్ అ సీరియస్ కన్సర్న్ ఈవెన్ నౌ. అయితే 2018లో 146 ఉండేవి, 57 కి తగ్గాయి 2023లో. నేచర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం ఇట్స్ ఎవాల్వింగ్ అనమాట. ఎలిఫెంట్ పాపులేషన్ ఆల్మోస్ట్ 7% డిక్లైన్ అవ్వడం జరిగింది కాన్ఫ్లిక్ట్స్ వల్ల. ఓకే, బట్ దే రిమైన్ రెస్పాన్సిబుల్ ఫర్ 10% ఆఫ్ ద హ్యూమన్ ఫెటాలిటీస్. సో బేసికలీ 7% యానిమల్స్ ఎలిఫెంట్ పాపులేషన్ డిక్లైన్ అనేది చూసాం, కానీ 10% హ్యూమన్ ఫ్యాటాలిటీస్ అంటే మనుషులు 10% చనిపోవడం చూసాం. అంటే మోర్ హ్యూమన్ సైడ్ ఫెటాలిటీస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అయితే స్నేక్ బైట్స్ ఏవైతే ఉంటాయో దే అకౌంట్ ఫర్ 75% ఆఫ్ ద వైల్డ్ లైఫ్ రిలేటెడ్ డెత్స్. సో బట్ సిగ్నిఫికెంట్ గా మనం చూసుకుంటే కేసెస్ అనేవి డ్రాప్ అవ్వడం జరిగింది. 2012లో 113 ఉండే, 2023కి వచ్చేసరికి 34కి తగ్గాయి స్నేక్ బైట్స్. మెనీ విక్టిమ్స్ ఆర్ బిలాంగింగ్ టు ది ట్రైబల్ కమ్యూనిటీస్. ఆబ్వియస్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో ఎక్కువగా ట్రైబల్స్ నివసిస్తూ ఉంటారు కాబట్టి సో దే ఆర్ ద మెయిన్ విక్టిమ్స్ అనమాట. ట్రెడిషనలీ స్కిల్డ్ ఎట్ కో ఎగ్జిస్టింగ్ విత్ వైల్డ్ లైఫ్. ఓకే, వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్? అసలు ఎందుకు అవుతున్నాయి ఇవి? ఒకటి వచ్చేసి హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ కారిడార్స్ కి, ఎలిఫెంట్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో సచ్ యాజ్ అరలం ఫామ్ కన్నూరులో ఉంటుంది, ఇడుక్కిలో మనకి చిన్నాకనల్ అనే కారిడార్ ఉంటుంది. ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి డిఫారెస్టేషన్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ వల్ల. ఓకే, అండ్ టూరిజం కూడా ప్రాపర్ గా రెగ్యులేట్ చేయట్లేదు, ఎంక్రోచ్మెంట్స్ అనేవి అవుతున్నాయి, క్యాటిల్ గ్రేజింగ్ ఎక్కువ అవుతుంది ఫారెస్ట్ల దగ్గర, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డంప్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ స్మెల్ ని చూసి అవి హ్యూమన్స్ ఉన్న చోట్లకు వచ్చి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి అనమాట, విచ్ అట్రాక్ట్స్ ద వైల్డ్ యానిమల్స్. అండ్ ఆల్సో ఇన్వేసివ్ ప్లాంట్ స్పీసీస్, ఓకే, లైక్ సెన్నా, స్పెక్టబుల్స్ అండ్ మోనోకల్చర్ ప్లాంటేషన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, లైక్ యూకలిప్టస్ అండ్ ఆల్. సో ఇవన్నీ నేటివ్ ఈకో సిస్టమ్ ని డిగ్రేడ్ చేస్తున్నాయి. ఫుడ్ అవైలబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది ఫర్ వైల్డ్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి, డ్రాట్స్, టెంపరేచర్ రైజింగ్, ఇవన్నీ మనకి వైల్డ్ లైఫ్ ని చాలా క్లోజర్ గా తీసుకొస్తాయి హ్యూమన్ సెటిల్మెంట్స్ కి దగ్గరికి ఫర్ ఫుడ్ అండ్ వాటర్. మరి గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అవ్వట్లేదా? వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్? సో వైల్డ్ కాన్ఫ్లిక్ట్ యాజ్ అ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా కేరళ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్స్ లోనే. సో దీనివల్ల మనం ఏం చేస్తామనంటే లోకల్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ లో ఇంటర్వీన్ అవ్వచ్చు అనమాట, ఈ స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ గా డిక్లేర్ చేయడం వల్ల. అండ్ పార్టిసిపేటరీ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్. సో బేసికలీ కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ మీద మన గవర్నమెంట్స్ అనేవి దృష్టి పెడుతున్నాయి అనమాట. సో టు బ్యాలెన్స్ ద హ్యూమన్ అండ్ యానిమల్ నీడ్స్. ఫారెస్ట్ రీస్టోరేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ 5031 హెక్టార్స్ ఏవైతే ఉన్నాయో రీస్టోర్ చేయగలిగింది ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్. ఓకే, అండ్ ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాండ్స్ ని, చెక్ డ్యామ్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ఏమున్నాయి మరి? సోలార్ ఫెన్సింగ్ చేశారు, 52 crore ఎలిఫెంట్ ప్రూఫ్ వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు అరలం డిస్ట్రిక్ట్ లో. ఓకే, 12 కాన్ఫ్లిక్ట్ హాట్స్పాట్స్ ని డెవలప్ చేశారు. బట్ దీస్ ఆర్ ఆల్ ఇన్కంప్లీట్ అనమాట, ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వలేవు, ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేయలేదు. అండ్ మోనోకల్చర్ ప్లాంటేషన్ ని కూడా రెగ్యులేట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పటికీ కొన్ని నాన్ ఇంప్లిమెంటేషన్ వల్ల సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? మల్టీ సెక్టోరల్ అండ్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ని మేము తీసుకురావాలి. అంటే ఫస్ట్ థింగ్ ఇస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది చేయాలి. సో ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ లోకల్ ఫార్మర్స్ ని మనం ఇన్వాల్వ్ చేయాలన్నమాట సస్టైనబుల్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ లో.
అండ్ జీపీఎస్ ట్రాకింగ్ చేయాలి, ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ ని తీసుకురావాలి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, కంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్, వీటన్నిటిని స్ట్రెంథన్ అప్ చేసి డెవలప్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. క్రాస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కూడా ఇంపార్టెంటే. లైక్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హెల్త్ డిపార్ట్మెంట్స్, ఓకే, ఇలా లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కోహెషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల మనము ఈ మల్టీ సెక్టరల్ అప్రోచ్ వల్ల వీ కెన్ యాక్చువల్లీ డిక్రీజ్ ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ అన్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ లీడ్ టు ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్, వాట్ ది ఆథర్ హ్యాస్ బీన్ సేయింగ్. ఓకే, వాట్ ఈస్ షీ సేయింగ్ చూద్దాం. సో బేసికల్లీ GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటిలలో మనం ఈ టాపిక్స్ ని లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కీ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అంటే, సో ఎందుకు ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అవుతున్నాయని అంటే, బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ అనమాట. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి. సో ఏఐ మోడల్స్, ఎస్పెషలీ అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ChatGPT, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓకే, వీటికి 10 to 100 టైమ్స్ ఎక్కువగా కంప్యూటింగ్ పవర్ అనేది అవసరం ఉంటుంది దాన్ ది ఎర్లియర్ మోడల్స్. ఓకే, దీనివల్ల ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతుంటాయి. ఓకే, సో బేసికలీ ఏఐ మోడల్స్ కి మనం GPT-3 లాంటివి మనము ట్రైన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 552 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే డజన్స్ ఆఫ్ కార్స్ వర్క్ చేసి ఎంతైతే ఎమిట్ అవుతుందో, సో సింగిల్ GPT-3 ట్రైనింగ్ వల్ల 552 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్ పేర్కొనడం జరిగింది. అండ్ దీంతో పాటు క్లౌడ్ డేటా సెంటర్స్, ఓకే, బేసికలీ ఏఐ ఆపరేషన్స్ కి మన క్లౌడ్ డేటా సెంటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లౌడ్ డేటా సెంటర్స్ అనేవి దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అంటే ఈ పర్టికులర్ ఎమిషన్స్ కూడా 2030 కల్లా డబుల్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. ఓకే, దీంతో పాటు ఎలక్ట్రానిక్ వేస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. ఏఐ పవర్డ్ డేటా సెంటర్స్ అనేవి పెరుగుతున్నాయి. దీని వల్ల మనకి ఈ వేస్ట్ అనేది పెరుగుతుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ క్రైసిస్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, హై పర్ఫార్మింగ్స్ కంప్యూటింగ్ కి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల దాని తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల సెమీ కండక్టర్ సప్లై చైన్స్ కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఎలక్ట్రానిక్ డిస్పోజల్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పవర్ గ్రిడ్స్ మీద కూడా చాలా స్ట్రెయిన్ పడుతుంది. డెఫినెట్ గా ట్రెడిషనల్ పవర్ గ్రిడ్స్ మీద మనకి లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆఫెన్ దే ఆర్ పవర్డ్ బై ఫాజిల్ ఫ్యూయల్స్ ఓన్లీ. దానివల్ల అగైన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతుంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ని ఏఐ పవర్డ్ సిస్టమ్స్ తో మనము ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ రిమైనింగ్ ద ఛాలెంజ్ యాజ్ ఆఫ్ నౌ. సో గ్లోబల్ రెస్పాన్స్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ మీద? COP29 లో అండ్ ది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, సో వాళ్ళు చెప్పారు గ్రీనర్ ఏఐ ప్రాక్టీసెస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. యూరోపియన్ యూనియన్ అండ్ US కూడా కొన్ని రెగ్యులేషన్స్ ని పెట్టడం జరిగింది టు డిక్రీజ్ ది కార్బన్ ఫుట్ ప్రింట్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ 190 కంట్రీస్ అనేవి నాన్ బైండింగ్ ఎన్వైరన్మెంటల్ రికమెండేషన్స్ ని ఫర్ ది ఏఐ డెవలప్మెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకేం చేస్తే బాగుంటుంది? వాట్ మోర్ షుడ్ బి డన్? ఎనర్జీ ఎఫిషియెంట్ ఏఐ మోడల్స్ ని డెవలప్ చేయాలి. సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ డీప్ మైండ్, గూగుల్, సో వాళ్ళు కొన్ని బెటర్ ఆప్టిమైజ్డ్ అలాగరిథమ్స్ ని డెవలప్ చేస్తున్నారు, హార్డ్వేర్స్ ని డెవలప్ చేస్తున్నారు. సో దట్ ఈ ఎనర్జీ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. ఏఐ మోడల్స్ కి డొమైన్ స్పెసిఫిక్ డేటా బేసెస్ ని మనం ట్రైన్ చేసినట్టయితే, సో కంప్యూటేషనల్ వర్క్ ఏదైతే ఉంటుందో సో దట్ విల్ బికమ్ లెస్ అనమాట. ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి మనం. సో డ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి తగ్గి ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ చేస్తే కూడా బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది కోల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ వీ కెన్ యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ కార్బన్ ట్రాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డైజ్డ్ ఫ్రేమ్ వర్క్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ మానిటరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కార్బన్ ఎమిషన్స్ ని. అండ్ వీ హ్యావ్ టు మిటిగేట్ ద ఎన్వైరన్మెంటల్ రిస్క్. లైఫ్ సైకిల్ ఎమిషన్స్ ని మనము డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనమాట విత్ ఎనర్జీ ఎఫిషియెంట్ కూలింగ్. అండ్ సర్క్యులర్ ఎకానమీ అప్రోచెస్ ని ప్రమోట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ని మనం తగ్గించవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, షుడ్ అ థర్డ్ లాంగ్వేజ్ బి కంపల్సరీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది.
సో బేసికలీ it was introduced in 1968 under the official language resolution. So basically study of 3 languages ఏదైతే ఉందో దాన్ని మనం official language resolution లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఖచ్చితంగా హిందీ ఉండాలి నాన్ హిందీ స్టేట్స్ లో కూడా అని చెప్పేసి అన్నారు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ లో మనం ఏం చేసాము, సో రిటైన్స్ పాలసీ బట్ ఎన్షూర్స్ నో ఇంపోజిషన్. సో బేసికలీ ఆ పర్టికులర్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ముందు హిందీ ఇంపోజిషన్ అనేది, బట్ హిందీ అనేది ఇంపోజ్ చేయకూడదు, వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి కానీ ఇంపోజ్ చేయకూడదు అని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో తమిళనాడు స్టాండ్స్ ఏంటి, సో మనం ఆల్రెడీ చూసాం ఈ పర్టికులర్ న్యూస్ ని, మళ్ళీ రిపీటెడ్ న్యూస్ ఇది. ఓకే, సో తమిళనాడు స్టాండ్స్ ఏంటి, 2 లాంగ్వేజ్ పాలసీయే మేము తీసుకుంటాం, వీ డోంట్ వాంట్ హిందీ ఇంపోజిషన్ అని చెప్పేసి తమిళనాడు అండ్ అదర్ సదర్న్ స్టేట్స్ అనేవి అపోజ్ చేస్తూ ఉంటాయి. సో ఛాలెంజెస్ చూసుకుంటే లిటరసీ తక్కువ ఉంది అసర్ రిపోర్ట్ ప్రకారం. 60% ఆఫ్ ది క్లాస్ 1 స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద బేసిక్ టెక్స్ట్ బుక్స్ అండ్ రిసోర్స్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో. థర్డ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంది అండ్ అర్బన్ రూరల్ డివైడ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఇన్ మల్టీలింగ్విలిజం. ఓకే, సో బేసికలీ బైలింగ్వల్ గా చూసుకుంటే మనం అర్బన్ ఏరియాస్ లో 44% బైలింగ్వాలిటీ ఉంటే 22% మాత్రమే రూరల్ ఏరియాస్ లో ఉంది. కాబట్టి మనం మదర్ టంగ్ ని ప్రైవేటైజ్ చేయాలి అలాంగ్ విత్ ఇంగ్లీష్ రాదర్ దాన్ ఇంపోజింగ్ ది హిందీ లాంగ్వేజ్. అటానమీని ఎన్షూర్ చేయాలి, స్టేట్ అటానమీ అనేది ఉండాలి, సెంటర్ స్టేట్ డైలాగ్ అనేది ఉండాలి బిఫోర్ కమింగ్ అప్ విత్ ఎనీ పాలసీస్. ఓకే, with reference to 3 language policy in India, consider the following statements. It was first introduced under the NEP 2020. It mandates Hindi as a compulsory language in all the states. National Education Policy 2020 allows states to choose languages while ensuring no imposition. Tamil Nadu follows the 3 language policy. Definitely Tamil Nadu is not following the 3 language policy. So ikkada imposition gaadu, we have to allow state to choose languages, that is right. సో ఫస్ట్ టైం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనే ఈ 3 లాంగ్వేజ్ ఫ్యామిలీని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయలేదు అండ్ హిందీని ఖచ్చితంగా కంపల్సరీ లాంగ్వేజ్ గా ఏం పెట్టలేదు. కాబట్టి 3 ఒకటే, కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది హైకోర్ట్ రూల్ అబౌట్ అరెస్టింగ్ ఉమెన్ ఎట్ నైట్? వాట్ ఈస్ ది హైకోర్ట్ రూల్ అబౌట్ అరెస్టింగ్ ఉమెన్ ఎట్ ద నైట్ అని అంటే, సో బేసికలీ ప్రస్తుతం లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, సెక్షన్ 46 క్లాస్ 4 కింద సిఆర్పిసిలో అండ్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉంటుందో దాంట్లో, సో వీఆర్ రెస్ట్రిక్టింగ్ అరెస్ట్ ఆఫ్టర్ ద సన్సెట్ అనమాట అండ్ బిఫోర్ సన్ రైజ్ ఎక్సెప్ట్ ఇన్ ది ఎక్సెప్షనల్ కేసెస్. అయితే మద్రాస్ హైకోర్టు ఏం రూలింగ్ ఇచ్చింది అని అంటే, ప్రొవిజన్ ఈస్ డైరెక్టరీ, ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇది డైరెక్టరీ నేచర్ మాత్రమే. ఓకే, సో ఒకవేళ దీన్ని ఫాలో అవ్వకపోతే దాన్ని ఆ అరెస్ట్ ని ఇన్వాలిడేట్ చేసినట్టయితే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో బేసికలీ ఏం సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, బేసికలీ నో నైట్ అరెస్ట్ వితౌట్ ఎక్సెప్షనల్ రీజన్. ఎక్సెప్షనల్ రీజన్ ఉంటే గానీ ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం వి షుడ్ నాట్ అరెస్ట్ విమెన్ అనమాట. మెజిస్ట్రేట్ అప్రూవల్ అనేది ఇంపార్టెంట్, అన్లెస్ అర్జెంట్ ఉమెన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉండాలి వైర్ అరెస్టింగ్ ద విమెన్. అయితే లా కమిషన్ యొక్క 135th రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఈవెన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ నైట్ అరెస్ట్ అనేవి ఉండకూడదు ఎక్సెప్ట్ ఇన్ ద రేర్ కేసెస్ అని. మరి సుప్రీంకోర్టు వ్యూ ఏముంది, ఫీమేల్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండాలి ఇన్ డిటెన్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ పోస్ట్ సన్సెట్ అండ్ ఆల్సో స్ట్రిక్ట్ అదహరెన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, బేసికల్లీ అది హీనియస్ క్రైమ్ అయితేనే అలా మనం ఆఫ్టర్ సన్సెట్ అరెస్ట్ చేయొచ్చు. ఓకే, సో బేసికలీ ఆఫీసర్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు జస్టిఫై ద డీవియేషన్, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ప్రాపర్ రీజనింగ్ అనేది ఇవ్వాలి. దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ సేఫ్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, నెక్స్ట్, US sides with Russia at UN calls for swift end to war అని చెప్పేసి మనం ఆల్రెడీ చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. రష్యా ఈజ్ ఫేవర్డ్ బై UN అని. సో బేసికలీ US sides with Russia at UN, వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ ఇట్ అని అంటే, UNSC రెజల్యూషన్ లో ప్రకారం US అనేది న్యూట్రల్ స్టాన్స్ ని తీసుకుందనమాట ఆన్ రష్యా యుక్రెయిన్ వార్. వార్స్ 3rd యానివర్సరీలో భాగంగా UN లో ఓటింగ్ అనేది చేసినప్పుడు UNSC ఓటింగ్ చేసినప్పుడు యుఎస్ అనేది న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. అంటే ఇనిషియల్ గా ఏంటంటే రష్యాకి అపోజ్ చేసేది, బట్ నౌ ఇట్ హస్ టేకెన్ అ న్యూట్రల్ స్టాన్స్. సో యుఎన్ఎస్సీలో మనం ఓటింగ్ చూసుకుంటే ఈ పర్టికులర్ ఈ రష్యా యుక్రెయిన్ వార్ కి సంబంధించి 10 ఆర్ ఇన్ ఫేవర్ అండ్ 5 అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్ అనమాట. ఓకే, రష్యా ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్టర్ ఫెయిలింగ్ టు అమెండ్. ఓకే, నెక్స్ట్, రెజల్యూషన్ లో ఏమేమి తీసుకున్నారు, సో దే హ్యావ్ మౌండ్ ద లాసెస్ ఆఫ్ లైవ్స్. ఓకే, బేసికలీ కాన్ఫ్లిక్ట్ ని తొందరగా ఎండ్ చేయాలి, యుఎన్ రోల్ అనేది ఇంపార్టెంట్ ఇన్ పీస్ సెక్యూరిటీ అని చెప్పేసి. ఓకే, ఇట్ డస్ నాట్ కండెమ్ రష్యా. ఓకే, అండ్ ఆల్సో రష్యా రెస్పాన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ రెజల్యూషన్ ఐడియల్ కాదు అని చెప్పేసి రష్యా చెప్పడం జరిగింది. ఓకే,
సో ఇక్కడ మనకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. సో బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ రష్యా. ఓకే, నెక్స్ట్ ఇండియా యుఎస్ ఇన్ టాక్స్ టు మిటిగేట్ ఇంపాక్ట్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అండ్ దీంతో పాటు అస్సాం టు ప్లే కీ రోల్ ఇన్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ రాయడం జరిగింది. సో డైలీ నేను 1 or 2 ఆర్టికల్స్ హోంవర్క్స్ ఇస్తున్నాను కాబట్టి సో దిస్ ఇస్ వెరీ ఈజీ టు రీడ్. సో ఈ 2 ఆర్టికల్స్ ని మీరు ఒక్కసారి గో త్రూ ఇట్ అండ్ note down some important points. That will be enough. Okay, these 2 are for homework. So ఇప్పుడు ఫైనల్ డిస్కషన్ ఆఫ్ ది సెషన్కి వచ్చేద్దాం. ఫైనల్ డిస్కషన్ ఏంటంటే కీవర్డ్ గ్లాసరీ చూద్దాం. సో బేసికలీ దెర్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్. ట్రాన్స్పరెన్సీ అంటే ఓపెన్నెస్ అనమాట. ఓకే, కొన్ని అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, దే మస్ట్ బి ట్రాన్స్పరెంట్ టువర్డ్స్ ద పబ్లిక్. సో ఆర్టీఐ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? న్యాచురల్ హ్యాబిటాట్స్ ని మనం ఫ్రాగ్మెంట్ చేసి అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ చేయడం అనమాట. బేసికలీ అది యానిమల్స్ కి సంబంధించిన ఉన్నప్పటికీ మనము వాటిని ఫ్రాగ్మెంట్ చేయడం. సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ హెస్ ఫోర్స్డ్ వైల్డ్ లైఫ్ ఇంటూ హ్యూమన్ సెటిల్మెంట్స్, ఇంక్రీజింగ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ AI ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ which is raising the concern about the environmental sustainability. ఈ ఆర్టికల్లో లింక్ చేసుకోవచ్చు. డిప్లొమాటిక్ రికగ్నిషన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా 3 తెలుసున్నా ఇది తెలియకపోవచ్చు. సో బేసికలీ ఒక గవర్నమెంట్ ని మనం ఒఫీషియల్ గా యాక్సెప్ట్ చేయడం. డిప్లొమాటిక్ రికగ్నిషన్ అంటే ఒఫీషియల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ డెసిషన్ ఆన్ ది తాలిబాన్ ఎన్వాయ్ కుడ్ బి సీన్ యాజ్ ఎ డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిజైన్. ఓకే, డిప్లొమాటిక్ గా అంటే మనం ఒఫీషియల్ గా ఆ పర్టికులర్ కంట్రీ యొక్క స్టాండ్స్ ని సపోర్ట్ చేసినట్టు అనమాట. సో దాన్ని డిప్లొమాటిక్ రికగ్నిషన్ అని అంటాం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ డిస్కషన్. ఐ హోప్ సో యూ హ్యావ్ గెయిన్ సఫిషియంట్ నాలెడ్జ్. సో మీకు వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.